ఇంతకుముందు ఏం చేసేవాడివి? వడ్డీ వ్యాపారం. ఎంత నడుస్తుంది రొటేషన్? 50 లక్షల దాకా ఉంటుంది. నెలకి ఎంత వస్తుంది? అంటే ఇప్పుడు క్యాష్ రూపంలో 50,000 అండి. ఈ వస్తు వాహనాల రూపంలో 50,000 దాకా వస్తుంది. నాకు అర్థం కాలేదు. మేనేజర్స్ అంటారు వ్యాపార లావాదేవీలు తెలియదు. వడ్డీ కట్టలేదు అనుకోండి, వాడుతున్న వాహనం దగ్గర నుంచి ఒంటి మీద బట్టలతో సహా ఒలుసుకొచ్చేస్తాం. ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఏంటి బట్టలు ఇప్పించుకోవడానికి? డబ్బులు ఇంట్రెస్ట్ తీసుకోవడానికి. సర్లే నువ్వేం చేస్తే నాకు ఎందుకులే కానీ, మనది చాలా పెద్ద కంపెనీ. బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్ ఇప్పిస్తాం, అలాగే ప్రైవేట్గా కూడా ఇస్తాం. కొంతమంది వడ్డీ కూడా తిరుగుతుంటారు. వాళ్ళందరి దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేయాలి. చేయగలవా? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారండి? సిగ్నల్ దగ్గర ఉన్న బెగ్గరికి అడుక్కోవడం వచ్చా అని అడిగినట్టుంది. అంటే ఏదో ఫ్లోలో ఉన్నా అని. సరే అయితే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ₹1,00,000. ఏంటి 1,00,000? నేను ఎక్కువే అడగలేదండి, ఆల్రెడీ నాకు వస్తుందే అడిగాను. రికవరీ ఏజెంట్కి 50 ఇవ్వడమే ఎక్కువ. ఏంటండి మా అన్న మీకు ఎలా కనిపిస్తున్నాడు? అవసరమైతే డబల్ టార్గెట్లు ఇవ్వండి, అంతేగాని ఇలా తక్కువ చేసి మాట్లాడకండి. ఇచ్చిన టార్గెట్ ఎవడో చేయలేకపోతున్నాడు, మళ్ళీ డబల్ టార్గెట్ అంటే? సరే డబల్ టార్గెట్ చేయి, ఆలోచిద్దాం. డబుల్ టార్గెట్ అంటే ఏంటి ఆలోచిస్తున్నావు? చేయలేవా? చేయలేకపోతే చెప్పేసేయ్. చెప్పాడా? చేయలేనని చెప్పాడా? సరే ఓకే. ఐశ్వర్య, ఓసారి నా క్యాబిన్కి రమ్మా. హాయ్ సార్. కొత్త రికవరీ ఏజెంట్, సర్టిఫికేట్స్ తీసుకొని ఫైల్ చేయి. అన్నా, మనం వదిన దగ్గర అప్పే వసూలు చేయలేదని తెలిస్తే వీడి దగ్గర మనం పరుపు పోద్దేమో. చెప్పే. అవును, రాగానే ఆ అమ్మాయితో మాట్లాడుతున్నారు. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? మేమిద్దరం ఆల్రెడీ. నాకు అప్పులు ఇచ్చాడు సార్, వడ్డీల కోసం అడుగుతున్నాడు. ఓహో, నీకు 10 లక్షలు ఇచ్చిన మహానుభావుడు ఏనేనా? అన్నా, ఆల్రెడీ నీ గురించి ఇక్కడ బ్రహ్మాండమైన ఎలివేషన్లు పడిపోయి. సర్లే, ఆఫీసులో మాత్రం ఎవరికి అప్పులు ఇవ్వకు, ఇకెళ్ళు.